డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమ. రెండు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా 1 నుంచి 2 ప్రశ్నలు ఏ రంగం నుంచి అడుగుతాడంటే సినిమా రంగం నుంచి అడుగుతాడు. ఏ సినిమా ఏ సంవత్సరంలో విడుదలైందని అడుగుతాడు, లేదా ఏ సినిమాలో ఏ పాట బాగా పాపులర్ అయిందని అడుగుతాడు, లేకపోతే ఏ రచయిత మొట్టమొదటిసారిగా ఏ సినిమాలో ఏ పాట రాయటం ద్వారా ఆయన ఎక్కువగా ప్రసిద్ధి చెందానని అడుగుతాడు, లేదా హెబియస్ కార్పస్, మీకు తెలుసు అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటల ముందు కోర్టు ముందు హాజరుపరచాలనేటటువంటి హెబియస్ కార్పస్ అనేటటువంటి అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని మన తెలుగు సినిమాలో ఏ సినిమా ఫస్ట్ సారిగా వచ్చిందని అడుగుతాడు, లేదా తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ మూవీస్ ఏదని అడుగుతాడు, తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా స్కోప్ సినిమా ఏది అంటాడు, లేదా తెలుగులో వచ్చిన మొట్టమొదటి 70mm సినిమా ఏది అంటాడు, లేదా తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అవార్డు పొందిన సినిమా ఏది అంటాడు, లేదా 1987 సంవత్సరంలో వంగవీటి మోహన రంగ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమా పెద్ద సంచలనాన్ని కలిగించింది, ఆ సినిమా ఏదని అడుగుతాడు, లేదా 1982లో సూపర్ స్టార్ కృష్ణ తీసిన ఏ సినిమా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిందని అడుగుతాడు, లేదా తెలుగు సినిమా రంగంలోనే ఒక ట్రెండ్ని క్రియేట్ చేసినటువంటి సినిమా ఇదని అడుగుతాడు. అట్లా డిఫరెంట్ టైపుల్లో అడగటానికి అవకాశం ఉంది. ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో సి నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఏ సినిమాలో ఏ పాట ద్వారా ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారని అడిగాడు. అదేవిధంగా ఎర్రమల్లెల సినిమా గురించి కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా ఆయా సందర్భాల్లో అడిగాడు. ఎర్రమల్లెల సినిమాలో ఆయన మాదాల రంగారావు ఆ సినిమా రిలీజ్ని ఇందిరాగాంధీ అడ్డుపడటంతో ఇందిరాగాంధీ వాళ్ళ ఇంటి ముందే నిరాహార దీక్ష చేసి ఆ సినిమాని విడుదల చేయించుకున్నటువంటి విప్లవ కథానాయకుడు ఎవరని చెప్పి ఆ కోణంలో మాదాల రంగారావు గారి గురించి అడిగాడు. ఇట్లా సినిమా రంగం మీద ఏదో ఒక టైప్లో, ఉదాహరణకి మన తెలుగులో వచ్చిన ఒక సినిమా 56 దేశాల్లో ఆనాడు ప్రదర్శితమై పెద్ద ట్రెండ్ క్రియేట్ చేసింది. అదేవిధంగా మన జాతీయ అవార్డు అంటే ఒక తెలుగు సినిమా పాటకి మొట్టమొదటిసారిగా ఏ సినిమాకి జాతీయ అవార్డు లభించిందని అడుగుతాడు. ఈ అన్నిటికీ మనం సమాధానం చెప్పాలంటే ఈ క్లాసు పర్ఫెక్ట్గా విన్నట్లయితే అన్ని అనుమానాలు పోతాయి, అద్భుతంగా మార్కులు సంపాదించుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, భక్త ప్రహ్లాద సినిమాకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకత ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా రంగం గురించి చెప్పేటప్పుడు ముఖ్యమైన విషయం, ఉపేంద్ర హిస్టరీ అకాడమీ, మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో ఇండియన్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, తెలంగాణ ప్రాచీన చరిత్ర కానీ, తెలంగాణ ఉద్యమం కానీ ఇవన్నీ కూడా మంచిగా అంటే గ్రూప్ 2కి గ్రూప్ 1 కూడా ఉపయోగపడేటట్టుగా అద్భుతంగా క్లాసులు పెట్టడం జరిగింది. వీలైనంత వరకు వాటిని ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా. భవిష్యత్తులో 2 తెలుగు రాష్ట్రాల్లో జరగబోయేటటువంటి పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకి సమగ్రంగా అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ కూడా స్లైడ్స్ రూపంలో మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా అద్భుతంగా క్లాసులను అందించడం జరిగింది. చాలామంది విద్యార్థులు వాటిని కొనుగోలు చేశారు, అద్భుతంగా నోట్స్ రాసుకొని భవిష్యత్తుకి బాట వేసుకుంటున్నారు. మీరు కూడా ఆ జాబితాలో చేరాలని మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ ఆకాంక్షిస్తుంది. ఓకేనా. ఇక ఇప్పుడు మనం భక్త ప్రహ్లాద, ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఏంటి ఈ సినిమాకున్న ప్రత్యేకత అంటే తొలి తెలుగు టాకీ మూవీ, తొలి టాకీ మూవీ అంటే మాటలతో నిర్మించబడిన మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించిన సినిమా ఏదంటే భక్త ప్రహ్లాద. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలే ఒక సువర్ణ అధ్యాయం. ఏంటి ఆ సువర్ణ అధ్యాయం అంటే తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా అంటే మాటలు ఉన్నటువంటి మొట్టమొదటి సినిమాగా ఈ భక్త ప్రహ్లాద అని చెప్తారు. మరి ఈ సినిమా కంటే ముందు మన తెలుగులో ఏ సినిమాలు విడుదల కాలేదా సార్ అంటే, ఈ సినిమా కంటే ముందు 1921 సంవత్సరంలో మన మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు వాళ్ళ కుమారుడైనటువంటి సూర్యప్రకాష్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 1921లో
భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పి ఒక సినిమా తీశారు. అంటే భక్త ప్రహ్లాద కంటే ముందే 1921లోనే మన తెలుగులో మొట్టమొదటి సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు ఏం పేరు? భీష్మ ప్రతిజ్ఞ. ఆ సినిమా తీసిన నిర్మాత పేరు మన మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు. దర్శకుడు వాళ్ళ కుమారుడైనటువంటి సూర్యప్రకాష్. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే మాటలు లేని సినిమా. మాటలు లేని సినిమాని ఏమంటారంటే మూకీ సినిమా అంటారు. మూకీ, మాటలు లేకుండా సైగలతో నడిస్తే మూకీ సినిమా అంటారు. అది ఒక ట్రెండు. కానీ మాటలుండి సినిమా తీసిన ఫస్ట్ సినిమా ఏదంటే భక్త ప్రహ్లాద. దీనిని 1932లో, ఓకేనా, 1932లో జనవరి 22వ తారీఖు నాడు సెన్సార్షిప్ అయిపోయి సెన్సార్ పూర్తి చేసుకొని మొట్టమొదటిసారిగా బొంబాయిలో శ్రీకృష్ణ థియేటర్లో ఈ తెలుగు సినిమాని విడుదల చేయటం జరిగింది. అప్పుడు బాంబేలో సినిమా థియేటర్లు ఉండేవి, మద్రాసులో సినిమా థియేటర్లు ఉండేవి. అయితే ఈ సినిమా భక్త ప్రహ్లాద 1932లో విడుదలైంది. జనవరి 22వ తారీఖు నాడు సెన్సార్ పూర్తి చేసుకొని బొంబాయిలో శ్రీకృష్ణ థియేటర్లో రిలీజ్ అయింది. ఒక 2 వారాల తర్వాత మళ్ళీ మన మద్రాసులో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజులో మన గుంటూరులో సురభి నాటక సంస్థ అని ఒకటి ఉండేది. సురభి నాటక సంస్థ. ఎందుకంటే సినిమా రంగం పరిచయం కావటానికంటే ముందు మన 2 తెలుగు ప్రాంతాలలో బాగా పాపులర్ అయినటువంటిది ఏంటంటే నాటకాలు. నాటకాల ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. వాళ్ళకి పేరు ప్రతిష్టలు. తర్వాత కాలంలో సినిమా రంగంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొదట వాళ్ళ ప్రస్థానాన్ని నాటక రంగంలోనే ప్రదర్శించారు. అర్థమైనా? నాటకం అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, తర్వాత ప్రత్యేకంగా నాగభూషణం గారు కానీ, జగ్గయ్య గారు కానీ, మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంతారావు గారు కానీ, ప్రభాకర్ రెడ్డి, మిర్యాలగూడెనికి చెందిన ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అర్థమైన ఎవరైనా కూడా, ఎస్వి రంగారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా నాటక రంగం ద్వారానే బాగా పాపులర్ అయ్యి తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సినిమా నటుడు గిరిబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా. అయితే సురభి నాటక సంస్థలో అద్భుతంగా నటించే వాళ్ళతో ఈ సినిమా తీయటం జరిగింది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరయ్యంటే హెచ్ఎం రెడ్డి. హెచ్ఎం రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంది? తొలి తెలుగు టాకీ మూవీ, మాటలు ఉన్న సినిమా. ఈ సినిమా 1932లో సెన్సార్షిప్ అయింది. 1932లో బాంబేలో రిలీజ్ అయ్యి మన తెలుగు ప్రాంతం మొత్తానికి 1933లో ఇక చాలా ప్రాంతాలలో పల్లెటూర్లలో తెరలు కట్టి 16mm ప్రొజెక్టర్లు ఉంటాయి కదా, ఈ థియేటర్లు లేని రోజుల్లో పల్లెటూర్లలో 16mm ప్రొజెక్టర్ల పైన సినిమా వేసేవాళ్ళు. అలా ఎక్కువగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పండగలకి పబ్బాలకి ఆ భక్తి పారవశ్యంతో తేలుతున్నటువంటి ఆ కార్యక్రమాలలో ఎక్కువగా ఏ సినిమా ప్రదర్శించి రికార్డు సృష్టించిందంటే భక్త ప్రహ్లాద సినిమా. ఈ సినిమా కథ మీకు తెలుసు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి అద్భుతమైనటువంటి భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు పుట్టటం, ఆ దేవుడు ఉన్నాడని ప్రహ్లాదుడు అంటాం. నీ దేవుడు ఎక్కడున్నారా అని చెప్పి హిరణ్యకశిపుడు గొడవ చేయటం, లాస్ట్కి తన కుమారుణ్ణి చంపటానికి ప్రయత్నం చేస్తే ఆ విష్ణుమూర్తి వచ్చి భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటం అనేది మనకందరికీ తెలిసినటువంటి పురాణ గాథ. ఈ గాథను ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా తీశారు. అది భక్తి పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ తెలుగు సినిమా రంగం ఒక అడుగు ముందుకేసినటువంటి సినిమాగా ఈ భక్త ప్రహ్లాద సినిమా అని చెప్తారు. ఎందుకంటే భీష్మ ప్రతిజ్ఞ ఏమో అప్పటికంత టెక్నాలజీ లేకపోవటం వల్ల మూకీ సినిమాగా వస్తే ఇది టాకీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఓకే కదా? ఇప్పుడు దీని ద్వారా మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద 1932లో రిలీజ్ అయింది. అదేవిధంగా ఈ సినిమాకి హెచ్ఎం రెడ్డి దర్శకుడు. ఇది తొలి టాకీ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే సినిమా రంగం మన తెలుగు సినిమా రంగం ఈ సినిమాతోనే ఇక రంగప్రవేశం చేసినట్టుగా తెర మీదకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా ఒక పౌరాణికమైనటువంటి సినిమాగా ఆ రోజుల్లో ప్రఖ్యాతి చెందింది. గ్రామీణ ప్రాంతాలలో తెరల మీద ఎక్కువగా ప్రదర్శించబడిన సినిమాగా ఒక సర్వేలో తేలినటువంటి సినిమాగా దీన్ని చెప్తారు. ఓకే కదా? తర్వాత ఇదే భక్త ప్రహ్లాద. నెక్స్ట్ చూడండి, మాలపిల్ల. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో మాలపల్లి అని చెప్పి ఒక నవల రాశారు. ఈ మాలపల్లి అనే నవల దేనికి సంబంధించిందంటే కుల వివక్షత, అంటే అంటరానితనం, అదేవిధంగా అస్పృశ్యులు అనే పేరుతో దేవాలయంలోకి కొంతమందిని రానివ్వకుండా ఉండటం,
కుల కట్టుబాట్లు, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కులాల వాళ్ళని అణచివేత ధోరణి, ఈ విధానాలు ఆ రోజుల్లో ఎక్కువగా ఉంటే, అగ్రకుల ఆధిపత్యం ఉంటే ఆ అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసిన ఆ నవలని ఆధారంగా చేసుకొని వచ్చిన సినిమానే ఈ మాలపిల్ల అనేటటువంటి సినిమా. ఈ సినిమా 1938 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు నాడు విడుదలైంది. దర్శకుడు ఎవరంటే గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంది, దీని ఇతివృత్తం ఏదంటే ఏమని చెప్పాలి, ప్రముఖ సామాజిక సాంస్కృతిక సినిమాగా ఈ సినిమాని చెప్తారు. ప్రముఖ సామాజిక, ఓకేనా, సామాజిక సాంస్కృతిక సినిమాగా తెలుగులో ఫస్ట్ సారిగా ముద్ర వేయబడినటువంటి సినిమాగా మాలపిల్ల అనేటటువంటి సినిమా అని చెప్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి కాంచనమాలకి ఎంతో పేరు వచ్చింది. ఈ సినిమా ద్వారా తర్వాత కాలంలో చాలా అందరికీ చిరపరిచితురాలయ్యారు. మాలపిల్ల సినిమా 1938 సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, సినిమా పేరు ఒకటి, ఏ సంవత్సరంలో విడుదలైంది ఒకటి, దాని దర్శకుడు ఒకటి, తర్వాత దానిలో ఇతివృత్తం అనేటటువంటి మీరు తెలుసుకొని పోండి. లేదా ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమాలో బాగా పాపులర్ అయినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా, అది మీరు ఇప్పుడు ప్రత్యేకంగా గమనించాల్సింది, నోట్స్ రాసుకోవాల్సినటువంటి విషయం. అర్థమైంది కదా. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అంటే, ఏ సినిమా పడితే ఆ సినిమా కాదు, పనికిరాని సినిమాల గురించి కాదు, సమాజాన్ని మార్చటం కోసం వచ్చిన సినిమాలు ఉంటాయి. అదేవిధంగా సినిమాలో ట్రెండ్ క్రియేట్ చేసినవి ఉంటాయి. సినిమా రంగంలోనే ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. అర్థమైందా. సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో సమాజాన్ని మార్చాలనుకునే సినిమాలు, ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం. రేపు ఎగ్జామ్లో కూడా ఆ టైప్లోని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. అలాంటి సినిమాలు ఏ సంవత్సరం రిలీజ్ అయినాయి, ఆ సినిమాలో ఇతివృత్తం ఏంది, ఆ దర్శకుడు ఎవరు, అది ప్రత్యేకంగా పాటలు ఏమన్నా పాపులర్ అని చూద్దాం. చూడండి, సెప్టెంబర్ 25, 1938లో ఈ సినిమా రిలీజ్ అయింది. దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం. మాలపల్లి అనేటటువంటి నవలను ఆధారంగా చేసుకొని వచ్చింది మాలపిల్ల. హీరోయిన్ కాంచనమాలకి గొప్ప పేరు వచ్చిన సినిమా ఇది. సామాజిక ఇతివృత్తం మీద దేవాలయంలోకి అంటరాని వాళ్ళ ప్రవేశం లేదనేటటువంటి వివక్షతకు వ్యతిరేకంగా వచ్చిన సినిమానే ఈ సినిమాగా చరిత్ర సృష్టించింది. తర్వాత రైతు బిడ్డకు ఉన్నటువంటి ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమా దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సేమ్ మాలపిల్ల సినిమాకి దర్శకుడే ఈ సినిమాకి కూడా దర్శకుడు. అంటే దీన్ని బట్టి చూస్తే గూడవల్లి రామబ్రహ్మం తీసే సినిమాలన్నీ కూడా సామాజిక ఇతివృత్తాల మీదనే తీసినట్టుగా కనపడుతున్నాయి. ఈ రైతు బిడ్డ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే, ప్రభుత్వ నిషేధానికి గురైనటువంటి తొలి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది రైతు బిడ్డ. అర్థమైనా, ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసినందుకు, జమీందారీ విధానానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తీసినందుకు ఈ సినిమాని బ్రిటిష్ ప్రభుత్వం విడుదలైతే దాన్ని నిషేధించింది. సినిమా విడుదలైన మాత్రం 1939లో విడుదలైంది. ఇది జమీందారీ విధానం, అదేవిధంగా రైతులలో చైతన్యం వచ్చి జమీందారులపై తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళు ఎమోషనల్ కలిగించేటట్టుగా ఈ సినిమా తీశారని చెప్పి ఎమ్మటి విడుదలైన సంవత్సరంలోనే ఈ సినిమాని నిషేధించటం జరిగింది. ఓకే కదా. ఇప్పుడు అర్థమైంది కదా ఈ రైతు బిడ్డ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంది అంటే, జమీందారీ విధానానికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సినిమా ఇది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జమీందారులు అనేటటువంటి వాళ్ళు సామాన్యులతో వెట్టి చాకిరీ చేయించుకోవటం, వాళ్ళకి ఎలాంటి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం అనేటటువంటి దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా తీశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి చైతన్యం వస్తుంటే, అంటే తిరుగుబాటు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంటే ప్రభుత్వం ఎమ్మటి ఈ సినిమాని నిషేధించటం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన తెలుగు సినిమాలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చేత నిషేధానికి గురైన సినిమాగా ఈ సినిమాని చెప్తారు. ఓకేగా. దర్శకుడు ఎవరు? గూడవల్లి రామబ్రహ్మం. నెక్స్ట్ విషయం ఏంటంటే, వాహిని వాళ్ళ సినిమా భక్త పోతన అనేటటువంటి ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే, మన చిత్తూరు నాగయ్య. ఈ చిత్తూరు నాగయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పాపం ఆ రోజుల్లో గొప్ప నటుడిగా పేరు పొందాడు. తన అభిరుచికి అనుగుణంగా ఎన్నో సినిమాలు తీయాలని ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నటువంటి ఫస్ట్ హీరోగా, దర్శకుడిగా ఎవరిని చెప్తారంటే ఈ చిత్తూరు నాగయ్యని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అంటే సాధారణంగా మహేష్ బాబు తండ్రి కృష్ణ గుర్తుకు వస్తాడు. అవునా. అయితే తెలుగులో మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ అనే బిరుదు పొందినటువంటి కథానాయకుడు ఎవరంటే చిత్తూరు నాగయ్య.
ఓకే కదా. చిత్తూరు నాగయ్య తొలి సూపర్ స్టార్గా పేరు పొందాడు. ఈయన సొంతంగా తీసినటువంటి సినిమా ఈ పోతన భక్త పోతన అనేటటువంటిది. పాపం ఈ సినిమా తీసి ఆయన చాలా నష్టపోయారని చెప్తారు. ఆ తర్వాత సినిమా రంగంలో ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేయాలంటే ఆ మన చిత్తూరు నాగయ్యలాగా పరిస్థితి వస్తుంది, అందుకని అనవసరంగా ఆవేశపడమాకని చెప్పి ఆ రోజుల్లో చాలామంది అవి మిగతా వాళ్ళు ఏదైనా ప్రయోగాలు చేయాలనుకున్న వాళ్ళని హెచ్చరించే వాళ్ళంట. అంతగా దెబ్బతిన్నటువంటి నిర్మాత హీరోగా ఈయన్ని చెప్తారు. ఈ సినిమా 1943లో విడుదలైంది. మొత్తానికైతే ఆయనకి ఆర్థికంగా ఈ సినిమా లాభాన్ని చేకూర్చకపోయినప్పటికీ కూడా గొప్ప నటుడిగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది చిత్తూరు నాగయ్య గారికి భక్త పోతన అనే సినిమా. ఇకపోతే మన దేశం, ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా 1944లో విడుదలైంది. ఈ సినిమాకి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏందని నేను చెప్పాను కదా, అదేంటంటే మన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఏ సినిమాతో రంగప్రవేశం చేశారంటే ఈ మన దేశం అనేటువంటి సినిమాతోనే ఎన్టీ రామారావు గారు రంగప్రవేశం చేశారు. ఎన్టీ రామారావు గారు BA చదివి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ సినిమా రంగం పైన అభిలాషతో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ మద్రాసు వెళ్ళటం, మద్రాసులో ఎల్వి ప్రసాద్ గారి దృష్టిలో పడటం, గొప్ప నటుడి లక్షణాలు ఎన్టీ రామారావు గారికి ఉన్నాయని గ్రహించి ఫస్ట్ సారిగా ఏ సినిమాలో అవకాశం ఇచ్చారంటే మన దేశం అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కృష్ణుడైనా, రాముడైనా, దుర్యోధనుడైనా, దుశ్శాసనుడైనా ఎవరైనా అంటే ఇక ఎన్టీ రామారావు గారే మనకి కనిపిస్తారు. అసలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనేటటువంటి దేవుళ్ళు ఎలా ఉంటారో తెలుగు వాళ్ళకి ఎవరికీ తెలియదు, కానీ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే దేవుడు అనుకునేటటువంటి తరం కూడా ఒక తరం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లో ఉండేది. అర్థమైనా ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపించటం వల్ల వాళ్ళు కూడా సామాన్య మానవులు అనేటటువంటి ముద్ర పడింది. కానీ ఆ రోజుల్లో సినిమా హీరోలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడో సినిమాల్లో తప్పితే బయట ఎక్కడ కనపడే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని జనాలు సాక్షాత్తు దేవుళ్ళుగా భావించేవాళ్ళు. అందులో ప్రథమ స్థానం అలా పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన ఎన్టీ రామారావు గారు ఆ ఖ్యాతిని దక్కించుకున్నారు. తిరుమల ఎవరన్నా దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి ఉన్నటువంటి మద్రాసు వెళ్ళి ఆయన దర్శించుకొని ఆయనతో మాట్లాడిస్తే కానీ ఆ దర్శనం పూర్తయ్యేది కాదని జనాలు భావించేంతగా అభిమానం సంపాదించుకున్నట్టుడు ఎన్టీ రామారావు గారు. ఆయన నటించిన మొట్టమొదటి సినిమా ఈ మన దేశం. ఇకపోతే మాయాబజార్, ఈ సినిమా 1957వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాకి దర్శకుడు కేవీ రెడ్డి గారు ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది. అసలు సినిమా దర్శకుడు కావాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా తెలుగు సినిమాల్లో 1-2 సినిమాలు ఖచ్చితంగా చూస్తాడు. అలా చూసే 1-2 సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమా ఏదయ్యా అంటే మాయాబజార్. ఓకే కదా. ఈ సినిమా చూడనటువంటి తెలుగు వ్యక్తి బహుశా ఎవరూ ఉండరట్టుంది. ఇప్పుడు చెప్పినట్టుగా ఒక తరంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి సినిమాగా ఈ సినిమా అని చెప్తారు. ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు వారి యొక్క నటనని ఇక అసలు పూర్తి స్థాయిలో దర్శకుడు కేవీ రెడ్డి గారు పూర్తిగా వాడుకున్నటువంటి సినిమాగా ఈ సినిమా అని చెప్తారు. ఇప్పుడు రేపు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, మాయాబజార్ దర్శకుడు ఎవరు, ఏ సంవత్సరంలో విడుదలైంది, తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడినటువంటి సినిమాగా మాయాబజార్ని చెప్తారు. ఇకపోతే లవకుశ 1963వ సంవత్సరంలో విడుదలైంది. తెలుగులో మొట్టమొదటి పూర్తి రంగుల సినిమాగా ఈ సినిమాని చెప్తారు. రంగుల సినిమా, ఈస్ట్మన్ కలర్ అంటారే, ఈస్ట్మన్ కలర్గా వచ్చిన సినిమాగా ఈ లవకుశ సినిమా అని చెప్తారు. ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత, నటుడు మొత్తం కూడా మన ఎన్టీ రామారావు గారే. ఇది ఒక ట్రెండ్ అనమాట. ప్రతి పల్లెటూర్లలో కూడా ఆ రోజుల్లో ఈ పాటలు శ్రీరామనవమి సందర్భంగా వేసేవాళ్ళు. ఎంతో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావుకి గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమాలో ఈ సినిమా ఒక సినిమాగా చెప్తారు. ఇక తర్వాత మన దేశమైన ఎవరైనా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటి గాయకుడు ఈ తరాల వారికి తెలుసు. కానీ ముందు తరాల వారికి అంటే తెలుగు సినిమా ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి 1980వ దశకం వరకు కూడా ఎవరి దశకంగా చెప్తారంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దశకంగా చెప్తారు. అటు భక్తి పాటలు కానీ, అటు శృంగార పాటలు కానీ, సాహిత్య పాటలు ఏవైనా కూడా ఘంటసాలతోనే ఆ రోజుల్లో ముడిపడి ఉండేది.
ప్రఖ్యాతి చెందినటువంటి సినిమా అగ్రస్థాయి నటులందరూ కూడా ఘంటసాల గారు మా సినిమాలో పాటలు పాడుతానంటేనే మేము ఆ సినిమాలో నటిస్తామన్నట్టుగా ఆయనకి అంత స్థానం ఇచ్చారు. అదేవిధంగా ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామి పైన పాడినటువంటి సుప్రభాతాలు కానీ ఎన్నో పాటలు తెలుగు ప్రాంతాలలో మారుమోగిపోయినాయి అన్నమాట. భక్తి అంటే ఘంటసాల వెంకటేశ్వర గారి పాటలు వింటే భక్తి అనేటటువంటి లేకపోయినా ఏదో ఒక మనిషిలో ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి అనేటటువంటి కనిపిస్తుందంటే దానికి ఏమాత్రం కూడా అది అవాస్తవం కాదు. అంతగా అద్భుతంగా పాటలు పాడి ఆయన పాటల ద్వారా ఈనాటికి కూడా మన మన జీవితాల్లో ఒక భాగమైపోయాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన గానం ద్వారా మాత్రం ప్రతి తెలుగింటిలో కూడా ఈయన పేరు ఏదో ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో మనం వింటుంటామంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి గాత్రం అంత అద్భుతంగా ఆ రోజుల్లో చెప్పబడింది. ఒక భక్తి పాటలే కాదు, ఏ పాటలైనా కూడా ఘంటసాల గారితోనే ముడిపడి ఉన్నది. నెక్స్ట్ శంకరాభరణం 1980వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి దర్శకుడు కె విశ్వనాథ్ గారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే జాతీయ ఉత్తమ చిత్రంగా, ఓకేనా, తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి సినిమా శంకరాభరణం. అసలు ఈ సినిమా ఒక పెద్ద ట్రెండ్, అర్థమైనా అంటే విషయం ఏంటంటే పాశ్చాత్యీకరణ ప్రభావంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భారతీయ సంగీతం అనేటటువంటి దానికి విలువ లేదనుకుంటున్నటువంటి ఆ రోజుల్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసినటువంటి సినిమా అన్నమాట శంకరాభరణం. రష్యా దేశంలో కూడా ఏదన్నా కార్యక్రమాలు జరిగితే అంటే ఏదైనా ఉత్సవాలు జరిగితే మన శంకరాభరణం పాటలు పెట్టేవాళ్ళంట ఆ రోజుల్లో. అంతగా విదేశాలలో కూడా మారుమోగిపోయినటువంటి భారతీయ సంగీత ప్రధాన చిత్రంగా దేని చెప్తారంటే శంకరాభరణం సినిమా అని చెప్తారు, ఓకేనా. మొత్తానికైతే ఈ సినిమా ఇతివృత్తం ఏంది అంటే శంకర శాస్త్రిగా పిలువబడినటువంటి జేవి సోమయాజులు మన భారతీయ సంగీతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన తపనని ప్రతి ఫ్రేమ్లో కూడా విశ్వనాథ్ గారు అద్భుతంగా చూపించారు, ప్రజెంటేషన్ చేశారు. ఈ సినిమా ఒక విధంగా ఒక ట్రెండ్ అనమాట. అసలు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఒక ట్రెండే అనమాట. అందుకని ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, అర్థమైందా. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ప్రతి సినిమా పోస్టర్ కూడా తెలుగు సినిమా రంగ దశను దిశని మార్చితేనే ఇక్కడ చూపిస్తున్నామని గుర్తుపెట్టుకోండి. శంకరాభరణం 1980లో విడుదలైంది. దర్శకుడు కె విశ్వనాథ్ గారు. తర్వాత మోసగాళ్లకు మోసగాడు 1971 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు నాడు ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే 56 దేశాల్లో ప్రదర్శితమైన మొట్టమొదటి ఇండియా సినిమా లేదా తెలుగు సినిమా లేదా దక్షిణ భారతదేశ సినిమాగా దేన్ని చెప్తారంటే మోసగాళ్లకు మోసగాడు సినిమా అని చెప్తారు. ఇది మన తెలుగులోనే కాదు ఇండియాలోనే మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా ఈ సినిమాని చెప్తారు. అప్పటి వరకు కూడా తెలుగు సినిమా రంగం అంటే పాత చింతకాయ పచ్చడి, కేవలం కుటుంబ కథా సినిమాలు భక్తి సినిమాలు మాత్రమే ఉంటాయి. జాతీయ స్థాయిలో లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో ఓ ప్రత్యేకత కనపరచడం అనేది తెలుగు వాళ్ళకు తెలియదని అందరూ కూడా చెవులు కొరుక్కుంటుంటే ఒక్కసారిగా 1971లో యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు చూసిందంటే ఇగో ఈ సినిమా ప్రభంజనం అన్నమాట. 56 దేశాల్లో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ట్రెండ్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి మోసగాళ్లకు మోసగాడు సినిమా, ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈనాడు. ఈ సినిమా 1982లో విడుదలైంది. కృష్ణ నటించినటువంటి 200 సినిమాగా ఈ సినిమాని చెప్తారు. కార్మిక సమస్యలపైన మారుమోగిన సినిమాగా ఈ సినిమాని చెప్తారు. విషయం ఏంటంటే 1982వ సంవత్సరం నాటికి మన భారతదేశ పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మొత్తం కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు. ఈ కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ సంధించినటువంటి ఒక బ్రహ్మాస్త్రం ఏదయ్యా అంటే ఈనాడు. వాస్తవానికి ఈ సినిమా మలయాళంలో ఒక ఎట్లా అంటే ఒక మూవీగా అంటే ఏది ఒక డాక్యుమెంటరీ లాగా తీయబడినటువంటి సినిమా, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అనమాట. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ అయినటువంటి అంటే హీరోయినే ప్రధాన పాత్రగా నటించినటువంటి సినిమా మలయాళంలో కొంతగా పేరు వస్తే ఆ సినిమాని తెలుగులో తీద్దామని కృష్ణ రీమేక్ హక్కులు కొని
తెలుగులో ఒక ప్రధాన హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీద్దాం అనుకుంటే మన పరుచూరి బ్రదర్స్ మాకు 2 days అవకాశం ఇవ్వండి, ఈ సినిమా కథ మారుస్తామని చెప్పి ఆ హీరోయిన్ పాత్ర హీరోగా చేసి కార్మిక సమస్యలన్నింటినీ కూడా బ్యాక్గ్రౌండ్ స్టోరీగా పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తీసినటువంటి సినిమా అన్నమాట. ఈ సినిమా ఒక పెద్ద ఆ ట్రెండ్ని క్రియేట్ చేసింది 1982లో. ఎంతగా అంటే ఈ సినిమా ప్రదర్శించబడుతున్నటువంటి సమయంలోనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈ సినిమాలో హీరో కృష్ణ ఆ రామరాజుగా నటిస్తూ సైకిల్ మీద అటు ఇటు ఊకే తిరగటం, ఆ సినిమాలో ఎక్కువ సీన్స్ సైకిల్ మీదైనా కనిపించేసరికల్లా కృష్ణ కూడా ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుందని చెప్పి ఈయన ఫ్యాన్స్ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వటంతో ఎన్టీ రామారావు గారు 202 సీట్లతో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరం జనవరి 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడినటువంటి సినిమాగా ఈనాడు సినిమా అని చెప్తారు. ఇది ప్రత్యేకంగా కార్మిక సంక్షేమం కోసం, కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వచ్చిన తొలి తెలుగు సినిమాగా ఈ సినిమాని చెప్తారు. ఈ సినిమాకి రామచంద్రరావు అనే వ్యక్తి డైరెక్టర్, ఓకేనా, నిర్మాత, మొత్తం వీళ్ళ కృష్ణ వాళ్ళ సొంత సినిమా ఇది. మొత్తానికి ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా. నెక్స్ట్ విషయం ఏంటంటే అల్లూరి సీతారామరాజు, ఓకేనా, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినటువంటి ప్రప్రథమ తెలుగు సినిమా స్కోప్ చిత్రంగా, తెలుగు సినిమా స్కోప్ సినిమాగా ఏ సినిమా అని చెప్తారంటే అల్లూరి సీతారామరాజు చెప్తారు. జర్మనీ యూనివర్సిటీలో చూడండి ఎంత గొప్ప విషయమో, జర్మనీ యూనివర్సిటీలో ఒక సబ్జెక్టుగా పెట్టిన మొట్టమొదటి భారతీయ సినిమాగా దేన్ని చెప్తారంటే అల్లూరి సీతారామరాజు చెప్తారు. అర్థమైనా, మన ఇండియా యూనివర్సిటీలో కాదు, జర్మనీ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్గా వాళ్ళ పిల్లలకి బోధించేటటువంటి సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టుగా మన అల్లూరి సీతారామరాజు సినిమాని ఒక సబ్జెక్టుగా పెట్టారంటే ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో తెలుగు వీరలేవరా అనే సాంగుని జర్మనీ యూనివర్సిటీ వారు గ్రేట్ సాంగుగా పెట్టడం ఏంటంటే ప్రపంచంలో ఆనాడు వచ్చిన గొప్ప గొప్ప పాటల్లో మన తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అనే పాటని ఒక గొప్ప సాంగుగా, గ్రేట్ సాంగుగా వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఆల్బంలో పెట్టడం అంటే ఇది మన తెలుగు వాళ్ళ గొప్పతనానికి నిదర్శనం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అనే పాటని శ్రీశ్రీ గారు రాస్తే ఆ పాటని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఈ పాట పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావుకి జాతీయ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఒక తెలుగు సినిమా పాటకి, తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అనే పాటకి జాతీయ స్థాయిలో అవార్డు రావటం మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజుకి దక్కింది. అర్థమైందిగా, జాతీయ స్థాయిలో ఒక తెలుగు సినిమా పాటకి అవార్డు రావటం అనేటటువంటిది అల్లూరి సీతారామరాజుకి దక్కింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడే దర్శకుడు మరణిస్తే కృష్ణని ఈ సినిమాకి దర్శకత్వం వహించి దర్శకుడి పేరు మాత్రం తాను వేసుకోకుండా ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరే వేసి ఎంత గొప్ప మానవతా ధర్మాన్ని నిర్వహించాడంటే వ్యక్తి కృష్ణ తీసిన ఈ సినిమా ఆయనకి 100వ సినిమా అనమాట. ఈ సినిమా తర్వాత అసలు తెలుగు వాళ్ళకి అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడో తెలియదు. ఇక కృష్ణనే అల్లూరి సీతారామరాజుగా తెలుగు ప్రజలందరూ కూడా ఊహించుకునేటట్టుగా కృష్ణ అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించాడు ఈ సినిమా ద్వారా. నెక్స్ట్ ఎర్రమల్లెలు. ఎర్రమల్లెల సినిమా అంటే ఒక పెద్ద సంచలనం అన్నమాట. ఎందుకంటే ఈ సినిమా మాదాల రంగారావు గారు తీస్తున్నాడు. సినిమా రిలీజు డేట్ కూడా ప్రకటించాడు. అతి త్వరలో రిలీజ్ చేయబోతుందంటే శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారికి ఈ సినిమా గురించి తెలిసి సెన్సార్ సర్టిఫికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, ఈయన ఏ సినిమా తీసినా ఊకే కార్మికుల సమస్యల గురించి, కమ్యూనిస్టు పార్టీ గురించి బాగా ప్రశంసిస్తూ తీస్తాడు. మన కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టినట్టు తీస్తాడు. ఈ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పి, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని చెప్తే ఆ విషయం తెలియకైనా సెన్సార్ ఆఫీసు పోయి నా సినిమా సెన్సార్ చేయండి, అతి త్వరలో రిలీజ్ చేస్తాను, రిలీజ్ డేట్ కూడా ప్రకటించానంటే వాళ్ళు మాత్రం మౌనంగా ఉండిపోయారు. మాకు సంబంధం లేదు, ఈ సినిమాని మేము రిలీజ్ చేయని, సెన్సార్ చేయమని చెప్పారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పట్లే. తర్వాత తెలిసింది ఆయనకి
ఇందిరాగాంధీ గారు వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి ఇట్లా కాదని చెప్పి ఏకంగా ఆయన బాక్స్ పట్టుకొని పోయి ఆయన తీసిన సినిమా రీల్ పట్టుకొని పోయి ఇందిరాగాంధీ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసి ఏంద్రీ గొడవ అంటే నువ్వు నా సినిమాని రిలీజ్ చేయకపోతే నీ సంగతి చూస్తా చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రిని ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఒత్తిడి చేసి సెన్సార్షిప్తో బయటికి సినిమా రిలీజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మాదాల రంగారావు. అర్థమైనా ఈ సినిమా విప్లవ సినిమాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది ఏంటంటే నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగ అనే ఒక పాట ఉంటుంది. అది ఆ రోజుల్లో పెద్ద ట్రెండ్ అనమాట, ఒక విషయం, ఒక మార్మోగినటువంటి పాట అనమాట తెలుగు సినిమా చరిత్రలోనే. ఇట్లాంటి విప్లవ సినిమాలు, ఇంకోటి ఏంటంటే సామాజిక స్పృహతో వచ్చినటువంటి సినిమాల్లో అద్భుతమైన పాటగా మార్మోగిపోయింది ఆ పాట. ఇంకో విషయం ఏంటంటే చూడండి, మాదాల రంగారావు గారు ఈ సినిమాకి నిర్మాత, హీరో. ఈ సినిమాకి ధవళ సత్యం అని చెప్పి మన కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. విప్లవ సినిమాగా పేరు పొంది ఇందిరాగాంధీ ఈ సినిమాకు అడ్డుపడగా ఆమె ఇంటి ముందు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగ అని చెప్పి ఈ పాట పెద్ద సంచలనం కలిగించిన సినిమా ఇది ఎర్రమల్లెల సినిమా. ఓకేనా. నెక్స్ట్ సింహాసనం 1986 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఇది తెలుగులో మొట్టమొదటి 70 mm సినిమాగా, అంటే ఆ స్క్రీన్ పెద్దగా వచ్చేదనమాట, తెర మొత్తం వచ్చేటటువంటి సినిమా అంటారు. ఇప్పుడు మనం చూసే అయ్యేగా మొదట్లో 35 mm సినిమాలు ఉండేవి, అంటే తెర మొత్తంలో సగానికే పడేవి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే స్క్రీన్ మొత్తం మీద ప్రదర్శించబడిన సినిమా 70 mm సినిమాగా చరిత్రలో నిలబడింది. ఇంకోటి తొలి డాల్బీ సౌండ్ సిస్టంతో వచ్చిన సినిమాగా దీన్ని చెప్తారు. ఇవాళ బాహుబలి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అర్థమైనా బాహుబలి పాన్ ఇండియా సినిమాని, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మన రాజమౌళి గారు తీశారని గొప్పగా చెప్పుకుంటాం. అయితే రాజమౌళి గారి కంటే ముందే పాన్ ఇండియా లెవెల్లో తీసినటువంటి సినిమాగా దేన్ని చెప్తారంటే ఈ సింహాసనం సినిమా అని చెప్తారు. కేవలం 50 రోజులలో 3,20,00,000 రూపాయల వ్యయంతో 2 భాషలకి దర్శకత్వం వహించి, అర్థమైన 2 భాషల్లో హిందీలో తెలుగులో ఈ సినిమాని కృష్ణ తీశారు. ఇంకో విషయం ఏంటంటే ఆయనే దర్శకుడు, తెలుగులో ఆయనే హీరో, హిందీలో జితేంద్ర హీరో, తెలుగులో ఈయన హీరో. మళ్ళీ ఈయనే దర్శకత్వం వహించాడు. హిందీ సినిమాకి తెలుగు సినిమాకి రెండింటికి ఈయనే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హిందీ నుంచి అంటే ఉత్తర భారతదేశం నుంచి బప్పిలహరి అని చెప్పి ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడిని పరిచయం చేసిన సినిమా ఇది తెలుగు సినిమాకి. అదేవిధంగా రాసీతారాం, అప్పటి వరకు కృష్ణ సినిమాలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడేవాడు. బాలసుబ్రహ్మణ్యంతో వచ్చిన చిన్న గొడవల వల్ల రాసీతారాం అని చెప్పి ఒక కొత్త వ్యక్తికి గాయకుడిగా అవకాశం ఇచ్చింది కృష్ణ. ఏ సినిమా ద్వారా అంటే సింహాసనం సినిమా ద్వారా. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో 20-30 లక్షలు పెట్టి సినిమా తీస్తేనే అవురా అనుకునేవాళ్ళు. కానీ 3,20,00,000 రూపాయల వ్యయంతో 50 రోజుల్లో ఈ సినిమా తీశారు. కొన్ని కోట్ల రూపాయలు కనక వర్షం కురిపించిన సినిమా కృష్ణకి ఈ సినిమా. కృష్ణ అంటే డేరింగ్ డాషింగ్ అంటానికి నిదర్శనమైన సినిమాగా ఈ సింహాసనం సినిమా అని చెప్తారు. శివ సినిమా, ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో పెను సంచలనం. ఎందుకు పెను సంచలనం అని చెప్తున్నానంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా 2 పార్ట్స్గా చేస్తే శివకి ముందు తెలుగు సినిమా పరిశ్రమ ఒక పార్టు, శివ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఒక పార్ట్. 1989 సంవత్సరం వరకు కూడా మన తెలుగు సినిమా పరిశ్రమ అంటే 5 ఫైట్లు, 6 పాటలు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఫ్యామిలీ డ్రామా. ఇదే వృత్తివృత్తంతో సినిమాలు నడుస్తుండేవి. కానీ ఒక్కసారిగా యువకెరటం రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక దర్శకుడు తెలుగు సినిమా రంగానికి చూపించిన దారి ఏంటంటే కాలేజీ బ్యాక్గ్రౌండ్తో కథలు నడిపించే విధానానికి శ్రీకారం చుట్టాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే కాలేజీలో చదివే విద్యార్థులు స్థానికంగా ఉండేటటువంటి రాజకీయాల్లో రౌడీయిజంతో చేతులు కలపటం ద్వారా వాళ్ళ కెరీర్ని ఎలా పాడు చేసుకుంటారు అనే దాన్ని ఇతివృత్తంగా తీసుకొని అద్భుతంగా మలిచిన సినిమా ఇది. సౌండ్ ఎఫెక్ట్ కానీ విజువల్స్ కానీ అసలు ఇంతవరకు తెలుగు సినిమా రంగం ఎప్పుడు కూడా కనీ విని ఎరగని విధానంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని మలిచాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ప్రభావం ఎంతగా పనిచేసిందంటే 1989 సంవత్సరం నుంచి ప్రతి కాలేజీలో కూడా శివ బ్యాచ్లని, శివ షెట్లు అని చెప్పి ఇక చూసుకో కాలేజీ విద్యార్థులంతా చదువులు పక్కన పడేసి చైన్ బ్యాచ్లు తయారైనవి. నాగార్జున స్టైల్లో
కాలేజీలో విద్యార్థులు తయారు కావటం అనేటటువంటిది ఈ సినిమాతో ప్రారంభమైంది. ఈ బాధ పడలేకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1989వ సంవత్సరంలో శివ విడుదలైన కొద్ది రోజులకే కాలేజీల్లో ఎలక్షన్లు రద్దు చేసి పడేసింది.